హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనసారా కోరుకుంటుంది మీ మాటే మంత్రం అండ్ స్మిత స్టోరీస్. ఇక ఈరోజు మనం చదువుకోబోయే కథ ఇదేనా త్యాగం విలువ. ఉదయమే కాఫీ కప్పుతో బెడ్రూమ్లోకి వచ్చిన పల్లవి చేతిలోని కప్పుని పక్కన పెట్టి, ఏమండోయ్ శ్రీవారు, ఇంకా తెల్లవారలేదా? నైట్ అంతా తమరి రొమాన్స్కి హద్దే ఉండదు. పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా నన్ను నిద్రపోనివ్వరు, మీరు నిద్రపోరు. మార్నింగ్ ఆఫీస్ టైం అవుతున్నా కూడా లేవటానికి బద్ధకం. రోజు ఇలాగే అయితే ఎలా? లేవండి లేవండి, 8:30 అవుతోంది. ఎప్పుడు రెడీ అవ్వాలి? ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి? ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి? అంటూ భర్త గారికి మేల్కొల్పులు పాడుతోంది పల్లవి. వసంత్ ఆమెను అమాంతం బెడ్ మీదకి లాగేశాడు. ఆమె తేరుకునే లోపే తేనెలూరే ఆమె ఎర్రటి పెదాలనందుకున్నాడు. బ్రష్ చేయకుండానే రోజు ఏంటిది అంటూనే భర్తగారి ముద్దు మైకంలో పడిపోయి అతనికి అనుకూలంగా మారిపోయింది పల్లవి. 5 నిమిషాల తర్వాత ఆమె కింది పెదవి పక్కన చిన్న పంటిగాటు పెట్టి వదిలాడు పల్లవిని. అబ్బా, మరీ మాన్స్టర్ అయిపోతున్నారు మీరు రోజు రోజుకి. లేచిన దగ్గర నుంచి నా బ్లడ్ తాగటమే పనిగా పెట్టుకుంటున్నారు అంది పెదవి కంటిన బ్లడ్ తుడుచుకుంటూ. ఏం చేయను డార్లింగ్, మార్నింగ్ లేవటమే అందమైన నీ పెదవులు అలా కదులుతూ ఉంటే నాకు ముద్దు పెట్టి మూడొస్తుంది. అది నా తప్ప అన్నాడు కన్ను కొడుతూ. కదిలే పెదవులే కనిపిస్తున్నాయా? వాటిలోంచి వచ్చే మాటలు మాత్రం వినిపించటం లేదు. ఇక నుంచి నేను మీకు అస్సలు కాఫీ తేను. అత్తయ్య గారిని పంపిస్తాను, తిక్క కుదురుతుంది అంది పల్లవి. అలాగా, ఏది పంపించు చూద్దాం. మా అమ్మేమి అంత మేనర్స్ లేకుండా మొగుడు పెళ్ళాల మధ్యకి ఉదయమే దూరేయదు. అయినా ఆ తక్కువలో బెడ్ కాఫీ ఎవడికి కావాలి? ఇక్కడ అమృతధార ఉంటే అంటూ ఆమె కింది పెదవిని చిన్నగా లాగి వదిలాడు. సంతోషించంలే, లేచి కాఫీ తాగి రెడీ అవ్వండి, చల్లగా అయిపోయి ఉంటాయి, వేడి చేసి తీసుకొస్తాను అంది. ఏమీ పర్లేదు అంటూ ఆమె చేతిలోంచి కాఫీ కప్పు తీసుకొని గటగటా తాగేశాడు. అదేంటి అలా తాగారు? కాఫీ అలా తాగుతారా అంది. హాట్గా నాకు అందాల్సింది ముందే అందిందిగా. ఈ కాఫీ ఎలా ఉన్నా పర్లేదు, ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఎప్పుడైనా తాగొచ్చు. ఆఫీస్ నుంచి వచ్చే వరకు మళ్ళీ ఇది దొరకదు కదా అంటూ పల్లవిని గట్టిగా కౌగిలించుకొని మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు. అతను వదిలాక బ్రష్ మీద పేస్ట్ వేసి భుజం మీద టవల్ వేసి బాత్రూంలోకి నెట్టింది. ఇకనైనా వెళ్ళండి మహానుభావా అంటూ అతని డ్రెస్ అండ్ థింగ్స్ అన్నీ బెడ్ మీద పెట్టి అతని చిలిపి చేష్టలు తలుచుకొని నవ్వుకుంటూ ఖాళీ కప్పు తీసుకొని కిచెన్లోకి వచ్చింది. వసంత్కి క్యారేజీ సర్దుతూ ఉంది సుధా. ఏంటే వాడి అల్లరి రోజు రోజుకి మితిమీరిపోతోంది అంది ఎర్రబడిన పల్లవి చంపల్ని నలిగిన డ్రెస్ని చూస్తూ. మీ అబ్బాయి అల్లరి నిజంగా నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. ఇలాగే అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంది. నోరు మూసుకోవే, ఏం వాగాలో తెలియదు. ఓ కొడుకును కని నా కొడుకు చేతిలో పెడితే వాడి అల్లరితో తల బొప్పి కట్టి వీడల్లరి శాంతిస్తుంది. ఆ పనేదో త్వరగా చేసేయి అంది సుధా నవ్వుతూ. ఏంటి, నా మీద ఏదో పెద్ద పెద్ద కుట్రలు ప్లాన్ చేస్తున్నారు అత్తా కోడళ్ళిద్దరు కలిసి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వసంత్. అవునురా, నేను శివగామి, ఇది కట్టప్ప. నిన్ను ఎలా వెన్నుపోటు పొడవాలా అని ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నాం అంది సుధా. అనుకున్నా మీరిద్దరూ కలిసి నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు ఎప్పటినుంచో కొడుతూనే ఉంది. లేకపోతే కొడుకుని నువ్వు, మొగుణ్ణి అది సైడ్ చేసి ఏ అత్తా కోడళ్ళైనా ఇలా ఉంటారా తల్లి కూతుళ్ళలా అన్నాడు వాళ్ళిద్దరినీ గుర్రుమని చూస్తూ. నీకు ఇదేం పైత్యంరా, మా మీద పడి ఏడుస్తావు? ఎక్కడైనా తల్లి పెళ్ళాం బాగుంటే సంతోషపడాలి, ఇంట్లో గొడవలు లేనందుకు. ఇదేం విడ్డూరమో, మేమిద్దరం బాగుంటామని ఏడుస్తావు అంది సుధా. మా ఆఫీస్లో కోలీగ్స్ అందరూ వాళ్ళ ఇళ్లలో మదర్ అండ్ వైఫ్కి జరిగే గొడవల గురించి చెప్పుకుంటూ ఉంటే నాకు చాలా బాగుంటుంది వినటానికి. మన ఇంట్లో కూడా అలా ఉండొచ్చు కదా. నాకేమో చెప్పటానికి ఏమీ ఉండదు, మీరు కూడా అలా గొడవ పడొచ్చు కదా, నేను చూసి ఎంజాయ్ చేసేవాడిని అన్నాడు మొహండాల్గా పెట్టుకొని. అత్తా కోడళ్ళిద్దరూ పిచ్చోడిని చూసినట్టు చూశారు వసంత్ని. రేపు మస్తాన్ బాబా దగ్గరికి తీసుకెళ్ళి తాయెత్తు కట్టించాలి వీడికి. దారిలో ఏదో పాతి తొక్కాడనుకుంటా, తిక్క తిక్క మాటలు మాట్లాడుతున్నాడు అంది సుధా వసంత్ నెత్తి మీద ఒకటి ముడుతూ. నా పేరు చెప్పి ఇంకోటి వేయండి అత్తయ్యా అంది పల్లవి తల మీద రుద్దుకుంటూ.
ఇదిగో ఇందుకే నేననేది. అలా అయితే మీరిద్దరే కొట్టుకుంటారు. నా జోలికి రారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటై నా మీదకి వస్తున్నారు అన్నాడు వసంత్ బొంగమూతి పెట్టుకొని. నువ్వేమీ ఆడపిల్లవి కాదులే, మరీ వెధవ ఫోజులివ్వక. నీ విష్ ఈ జన్మకి నెరవేరదులే. ఎందుకంటే అది నా కోడలు కాదు, కూతురు కాబట్టి అని ఇంకోటి వేసింది సుధా. అమ్మా, నువ్వసలు నా అమ్మవేనా? కోడల్ని వెనకేసుకొస్తూ కొడుకును తిట్టే తల్లిని నిన్నే చూస్తున్నాను. అసలు నన్ను కన్నావా? ఎక్కడైనా దొరికానా? అన్నాడు ఫేస్ సాడ్గా పెట్టి. రెండోదే ఫిక్స్ అయిపోయి శుభ్రంగా మెక్కి ఆఫీస్కి బయలుదేరు అని లాండ్రీ అతను రావటంతో హాల్లోకి వెళ్ళింది. పల్లవి నవ్వుకుంటూ టిఫిన్ వడ్డిస్తుంటే, నవ్వు నైట్కి చెప్తాలే నీ పని. అప్పుడైతే మీ అత్తగారి సపోర్ట్ తెచ్చుకోలేవుగా అన్నాడు ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ. అబ్బా వదలండి, అత్తయ్య గారు వస్తారు అంది. మా అమ్మకి సెన్స్ ఉందిలేవే, ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో తెలుసు అంటూ ఆమె నడుము మీద మడతని చిన్నగా కొరికాడు. అబ్బా, మీ చిలిపి పనులకు హద్దే ఉండదు అంటూ అందంగా అతన్ని విసుక్కొని, విన్నారుగా మీ అమ్మగారి కుట్ర, ఓ చంటోడుని కని మీ చేతుల్లో పెట్టమంది. అప్పుడు కానీ మీ అల్లరి తగ్గదట. తమరేమో ఇంకా కొత్త పెళ్లి కొడుకులా, అప్పుడే పిల్లలా, ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత పిల్లల సంగతి చూసుకోవచ్చు అంటారు. ఇంతకీ నేనెవరి మాట వినాలి అంది అతనికి టిఫిన్ తినిపిస్తూ. ఈ విషయంలో అయితే మొగుడు మాటే వినాలి. నాకు పిల్లలంటే ఇష్టమే, కానీ ఇప్పుడే వద్దు. నాకు ఇంకా నీతో కొన్నాళ్ళు ఇలా జాయిగా హ్యాపీగా గడపాలని ఉంది. పిల్లలు పుడితే వాళ్ళకి సేవలు చేయటంతోనే సరిపోతుంది. అప్పుడు నా మొహం కూడా చూడవు. నీ మీద నాకు ఎప్పుడు తనివి తీరుతుందో అప్పుడు ప్లాన్ చేస్తాను పిల్లల కోసం అన్నాడు ఆమె బొడ్డు మీద ముద్దు పెట్టి చిన్నగా కొరుకుతూ. వసంత్, మనం బెడ్రూమ్లో లేము, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాం. అస్సలు సెన్స్ లేదు నీకు అంది. ఎక్కడున్నా నువ్వు నా పెళ్ళానివే కదా, నీ మీద నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి. అది బెడ్రూమా బాత్రూమా అనేది నాకు అనవసరం అన్నాడు వసంత్. హహ, సంతోషించాంలే. ఇంతకీ తమరి తనివి ఈ జన్మకి తీరుతుందా, లేక ఈ జన్మంతా నేను ఇలాగే గొడ్రాలుగా ఉండిపోతానా అంది. ఏయ్, ఏంటా వాగుడు? పిల్లలు పుట్టకపోతే గొడ్రాలైపోతావా? ఇంకా మనం కనాలి అనుకోవటం లేదు అంతే. పిచ్చివాగుడు వాగకు. ఎప్పుడు పిల్లల్ని కనాలో నాకు తెలుసు. పోండి, మీ మాటలు ఇలా ఉంటాయి. ఎక్కడికైనా వెళ్తే అందరూ అదే మాట అడుగుతున్నారు. ఇంకా ఏం విశేషం లేదా అని. డాక్టర్కి చూపించుకోకపోయావా అమ్మాయి అని సలహాలు కూడా ఇస్తున్నారు. చిన్నగా నన్ను గొడ్రాల కింద జమ కట్టేస్తున్నారు. ఇక్కడ తమరి మాటలేమో ఇలా ఉన్నాయి అంది పల్లవి బాధగా. నేనెప్పుడు పిల్లల్ని కనాలో నాకు మా ఆయనకు తెలుసు. అయినా నా మొగుడికి నా అత్తకి లేని బాధ మీకెందుకు అని ఒక్కసారి సమాధానం చెప్తే రెండోసారి మాట్లాడతారా అలాగా అన్నాడు వసంత్. అది కాదండి, వాళ్ళ చూపులు మాటలు ఈటిల్లా గుచ్చుకుంటున్నాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే భయమేస్తుంది తెలుసా అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. అయితే వెళ్ళకు. అయినా నీకు వాళ్ళెవరి మాటలో ముఖ్యమా, నీ మొగుడు సంతోషం ముఖ్యమా అన్నాడు. నాకు నీ సంతోషమే ముఖ్యం వసంత్. అందుకే కదా నాకు పిల్లలు అంటే ఎంత ఇష్టమైనా కేవలం నువ్వు కొన్నాళ్ళు ఆగుదామన్నావని ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇకనైనా ఓకే చెప్పు బంగారం అంది. ఓకేమా, నేను ఇంకా 2 years అనుకున్నాను. నీకోసం 1 yearకి డ్రాప్ అయిపోతున్నాను. నవ్వవే తల్లి, నీ ఫేస్ అలా చూడలేకపోతున్నాను అన్నాడు ఆమె బొగ్గలు పట్టుకుని సాగదీసి. ఇంకా 1 year ఆగాల? ప్లీజ్ వసంత్, ఇప్పుడే ప్లాన్ చేసుకుందాం అంది. నో, ఇంకా ఈ డెసిషన్లో మాత్రం తిరుగులేదు. మళ్ళీ మాట్లాడేవంటే 3 years అనాల్సి వస్తుంది అన్నాడు వసంత్. పల్లవి గట్టిగా 2 చేతులు కలిపి, నీకో దండం మహానుభావా, నీ ఇష్టం వచ్చినట్టే కాని అంది. నీకింకా పిల్లలు ఎందుకే, నేనున్నాను చాలదా అన్నాడు బ్లౌజ్ పైనుంచి ఆమె ఎద మీద చిన్నగా కొరికి చిలిపిగా ఆమె చెవిలో ఏదో చెప్పాడు. అతను నెత్తి మీద ఒకటేసి, ఛీ పో వసంత్, నీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది అంది అతను కొరికిన దగ్గర రుద్దుకుంటూ. ఏంటే మీ అత్తాకోడలిద్దరూ నా తలేమన్నా తబలా అనుకుంటున్నారా? ఇద్దరు ఓ వాయిస్తున్నారు అన్నాడు నెత్తి మీద రుద్దుకుంటూ. ఆమె తన బ్లౌజ్ చూసుకొని, కాఫీ తాగేటప్పుడు ఇలా ఎక్కడంటే అక్కడ ముద్దులు పెట్టొద్దని చెప్తాను.
చూడండి ఈ మరక ఎంత చండాలంగా ఉందో. ఇప్పుడు మళ్ళీ శారీ మార్చుకోవాలి అంది కోపం నటిస్తూ. భర్తలోని ఆ చిలిపితనం ఆమెకు కూడా ఇష్టమే. ఎప్పుడూ గలగలా పారే సెలయేర్లా ఉంటాడు వసంత్. ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇక తామిద్దరే ఉంటే ఆ రొమాన్స్కి హద్దే ఉండదు. అస్సలు కుదురుగా ఉండడు. ఏదో ఒక చిలిపి పని చేస్తూనే ఉంటాడు. పిల్లలు పుడితే ఇవన్నీ ఎంజాయ్ చేయలేం. వాళ్లతోనే లోకమవుతుంది. అందుకే 4-5 ఏళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అన్నాడు. ముందు పల్లవి కూడా సరే అంది. ఇప్పుడు అందరూ తలో రకంగా అంటే బాధగా అనిపిస్తోంది. వసంత్ హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళి, పల్లవి నా వాచ్ ఎక్కడా అని పిలిచాడు. వాడు ఆఫీస్కి పోయే వరకు వాడితో పాటే ఉండొచ్చు కదే. వాడి సంగతి తెలుసుగా. ఇలా కేకలేపించుకోవటం అవసరమా అంది కిచెన్లోకి వచ్చిన సుధా. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది పల్లవి. ఏంటి బాబు నీ కేకలు ఎక్కడికి వినిపిస్తున్నాయో తెలుసా అంది. బుద్ధిగా నాతో పాటు రూమ్లోకి వస్తే ఈ కేకలు ఉండవు కదా. నీకు ఇలా పిలిపించుకోవాలని కోరిక. నా మొగుడికి నా మీద ఎంత లవ్ ఉందో అని అందరికీ చూపించుకోవాలని ఇలా చేస్తావు కదూ అన్నాడు పల్లవిని దగ్గరికి లాక్కుంటూ. హవ్వా, ఇంత అన్యాయమా? నాకు ఎలాంటి కోరికలు లేవు బాబు. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అస్సలు పిలవద్దు మీరు అంది అతని షర్ట్ బటన్ పట్టుకొని తిప్పుతూ. నిజం చెప్పవే. ఇలా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. అసలే పిల్లలు కావాలంటున్నావు అన్నాడు. నేను నిజమే చెప్తున్నాను అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి మీసాన్ని పంటితో పట్టుకొని చిన్నగా లాగింది. ఏంటి మేడం, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళొద్దా? ఎలా టెంప్ట్ చేస్తున్నావు అన్నాడు ఆమెను తన కౌగిల్లో బిగిస్తూ. ఏమో, అది మీ ఇష్టం అంది. ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేకపోతే ఆగిపోయేవాడిని. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మరీ ఇలా టెంప్ట్ చేయకే, తర్వాత గిలగిల్లాడిపోతాను అంటూ ఆమె ఎర్రటి పెదవులు అందుకొని ఒక 10 నిమిషాలు గాఢమైన ముద్దిచ్చి, ఈవినింగ్ వరకు దీంతో సరిపెట్టుకుంటాలే, తప్పేదేముంది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పల్లవికి వసంత్ అంటే ప్రాణం. అతనే లోకం. అతనికి పల్లవి అంటే పిచ్చి ప్రేమ. కాలేజ్ టైంలోనే ఇద్దరూ లవ్ చేసుకున్నారు. వసంత్కి జాబు వచ్చాక పెద్దలకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి చిలకా గోరింకల్లా ఉన్న వాళ్ళని చూస్తే తల్లిదండ్రులకు ఎంతో ముచ్చటేసేది. కానీ పిల్లలు లేరని వాళ్ళకి బాధగా ఉంది. వాళ్లే కావాలని ఆగుతున్నారని అర్థం చేసుకొని కొన్నాళ్ళు కామ్గా ఉన్నారు. ఇప్పుడిప్పుడే 3 ఏళ్ళయింది. ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా పిల్లలకు ప్లాన్ చేసుకోండి అంటున్నారు. ఇద్దరివి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. అయినా కూడా తనకి మంచి జాబ్ ఉంది. ఇంకా నువ్వు జాబ్ చేయాల్సిన పని లేదు. నువ్వు కష్టపడితే నేను చూడలేను అని పల్లవిని ఇంట్లోనే ఉంచేశాడు. కానీ అసలు విషయం వేరే ఉంది. పల్లవి విషయంలో అతను చాలా పొసెసివ్. ఆమెను ఇంకో మగాడు వేరే దృష్టితో చూసినా అతను తట్టుకోలేడు. పల్లవి అందం కూడా అలాంటిదే. ఆమె అందం ఎవరినైనా సరే అట్రాక్ట్ చేస్తోంది. అందుకే జాబ్ అంటే ఆడామగా తేడా లేకుండా 10 మందితో కలవాల్సి వస్తుంది అని పల్లవికి మంచి జాబ్ వచ్చినా కూడా వెళ్ళనివ్వలేదు. పల్లవి అత్తగారికి చెప్పి ఓ నిర్ణయం తీసుకుంది. వసంత్కు చెప్తే ఎలాగూ వినడని అతనికి తెలియకుండా కాపర్టీ తీసేయించుకుంది. 3 నెలలైనా తనకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అని భయపడుతూ ఉంది పల్లవి. అత్తయ్య, ఎవరైనా గైనకాలజిస్ట్ని కలుద్దామా? 3 months అయినా ఇంకా నేను కన్సీవ్ అవ్వలేదు. నాకేంటో భయంగా ఉంది. మొన్న మా ఫ్రెండ్ ఎవరో అంటుంది, ఇలా చాలా సంవత్సరాలు ప్రొటెక్షన్ యూజ్ చేసి పిల్లలు పుట్టకుండా ఆపితే తర్వాత కష్టం అవుతుంది అని. నాకు కూడా అలా అయిందేమో అంది పల్లవి. అదేం కాదులేవే, ఇప్పుడే కదా, ఇంకా కొన్ని రోజులు చూద్దాం, ఆ తర్వాత చూపించుకుందువులే అని చెప్పింది సుధా. పల్లవి వసంతుల కాపురం 3 ముద్దులు 6 హగ్గులు అన్నట్టు అన్యోన్యంగా సాగుతూనే ఉంది. వారి సంతోషాన్ని చూడలేకపోయాడు దేవుడు. వసంత్ విపరీతమైన తలనొప్పితో బాధపడసాగాడు. ఆఫీస్కు వెళ్ళినా కూడా వర్క్ చేయలేకపోయేవాడు. ముందు మామూలు నొప్పిలే అని టాబ్లెట్స్ వేసుకున్నాడు. కానీ తగ్గలేదు. మరింతగా ఎక్కువయింది. హాస్పిటల్కి వెళ్తే అతని బ్రెయిన్లో ట్యూమర్ ఉందని, అది సర్జరీ చేయాలని, ట్యూమర్ క్రిటికల్ ప్లేస్లో ఉండటం వల్ల చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మాత్రమే ఆ సర్జరీ చేయగలరని, దానికి ₹1,00,00,000 పనే
దానికి ₹1,00,00,000 పైనే ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నారు అందరూ. తమవి మధ్యతరగతి కుటుంబాలు, జీతాల మీద బ్రతికే బ్రతుకులు. అలాంటిది ఒక్కసారిగా ₹1,00,00,000 ఎక్కడ తేవాలో అర్థం కాలేదు. వసంత్ తల్లిని భార్యని పట్టుకొని ఏడ్చేశాడు. అయితే నేను మీకు దూరమైపోతానా? నేను పోతే మీరు ఎలా బ్రతుకుతారు? మనకు పెద్దగా సేవింగ్స్ కూడా లేవు. ఇక ముందు ఎలా గడవాలి? నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేకపోతున్నాను అని దిగులు పడ్డాడు వసంత్. మీకేమీ కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను. అవసరమైతే నేను జాబ్ చేసి మీ ఇద్దరిని చూసుకుంటాను. నీకేమీ కాదు వసంత్, నేను మీకేమీ కానివ్వను. ఎలాగైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాను అని ధైర్యం చెప్పింది పల్లవి. వసంత్ని హాస్పిటల్లోనే ఉంచమన్నారు డాక్టర్స్. సుధా కొడుకు దగ్గరే ఉండి చూసుకోసాగింది. ఉద్యోగ ప్రయత్నాల్లో పడింది పల్లవి. ఆపరేషన్ జరిగి వసంత్ కోలుకున్నా కూడా ఇప్పుడప్పుడే అతని జాబ్ చేయటానికి వీల్లేదని, అతని బ్రెయిన్కి అసలు ప్రెషర్ ఇవ్వకూడదని చెప్పారు డాక్టర్స్. అందుకే ముందు జాబ్ చూసుకోసాగింది పల్లవి. వసంత్ మందులకి హాస్పిటల్కి చాలా ఖర్చు అవుతుంది. తమ సేవింగ్స్ ఇలా అయితే ఎన్నాళ్ళలో రావు అనుకుంది. ఓ ఇంటర్వ్యూకి కాల్ వస్తే వెళ్ళింది పల్లవి. అక్కడ ఆఫీస్ చైర్మన్ పల్లవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని తన మేనేజర్ని ఆజ్ఞాపించాడు. ఆమెకు జాబ్ ఇచ్చి సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంచమని కూడా చెప్పాడు. ఆమె రెజ్యూమ్లో ఉన్న అడ్రస్ను బట్టి ఆమె పూర్తి వివరాలు కనుక్కున్నాడు మేనేజర్. తన బాస్కి చెప్పాడు. ఆమెను తన ఛాంబర్కి పంపించమని చెప్పాడు ఆ కంపెనీ చైర్మన్ రాజీవ్. అతని ఛాంబర్కి వచ్చి నమస్తే సార్ అంది పల్లవి. మీ పేరు పల్లవి, జాబ్ కోసం వచ్చారు. ఈరోజే మా ఆఫీస్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు. నీ శాలరీ పర్ మంత్ 35,000, ఐ కరెక్ట్ అన్నాడు. ఎస్ సార్ అంది. మరి మీ భర్త ఆరోగ్యానికి ట్రీట్మెంట్కి ఈ డబ్బు సరిపోతుందా అన్నాడు రాజీవ్. అది సార్ చాలదు, కానీ ఏదో ఒక జాబ్ అయినా చేయాలి కదా. పైగా నేను ఫ్రెషర్ని, ఎడ్యుకేషన్ ఆపేసి 4 years అవుతోంది. ఇప్పుడు నాకు ఈ జాబ్ రావటం చాలా గొప్ప అంది. ఇప్పుడు నాకు ఈ జాబ్ రావటమే చాలా గొప్ప అంది. కానీ మీ హస్బెండ్ బ్రెయిన్ సర్జరీకి చాలా మొత్తంలో మనీ కావాలి కదా, అది ఎలా చేస్తారు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ అతని వైపు చూసింది. సార్ మీకెలా తెలుసు ఈ విషయాలన్నీ అంది అనుమానంగా. తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు నా ఎంప్లాయీవి, నీ గురించి తెలుసుకోవటం నాకేమంత కష్టం కాదు. నాది ముక్కుసూటి వ్యవహారం, నాంచుడు బేరాలు నా దగ్గర పనికిరావు. అందుకే స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. నీ హస్బెండ్ ట్రీట్మెంట్కి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో అదంతా నేను పెట్టుకుంటాను. అది కాకుండా నీకు ఇంకా ₹1,00,00,000 ఇస్తాను అన్నాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది పల్లవి. నువ్వు మరీ అంత ఆశ్చర్యపోవద్దు. నేను బిజినెస్ మ్యాన్ని, లాభం లేనిదే ఏ పని చెయ్యను. నేను ఈ డబ్బు ఇచ్చినందుకు నువ్వు నాకు ఒక పని చేయాలి. దానికి నువ్వు ఒప్పుకుంటే రేపే నీకు డబ్బిస్తాను అని చెప్పాడు రాజీవ్. ఆశగా అనుమానంగా అతని వైపు చూసింది. అంత డబ్బు నిజంగా నాకు ఇస్తారా? నేనేం చేయాలి? నా భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి నాకు ఇప్పుడు డబ్బు ముఖ్యం. ఓకే సరే, నేను ఏ పనైనా చేస్తాను, నాకు డబ్బు ఇవ్వండి అంది. ముందు పనేదో తెలుసుకో పల్లవి. ఆ తర్వాత నీకు ఇష్టమైతే నువ్వు రేపే ఇలా డబ్బు తీసుకొని అలా ఆ డ్యూటీలో చేరిపోవచ్చు అన్నాడు రాజీవ్. చెప్పండి సార్, అది ఎంత కష్టమైన పని అయినా నేను చేస్తాను. నా వసంత్ ప్రాణం నిలబెట్టుకోవటానికి అది ఎలాంటి పని అయినా సరే నేను ఇష్టంగా చేస్తాను అంది. మంచినీళ్ళ గ్లాస్ చేతికి ఇచ్చాడు. ముందు నీళ్లు తాగు అన్నాడు. పర్లేదు సార్ చెప్పండి అంది. కొన్నాళ్ళు నువ్వు నా భార్యగా, నా బిడ్డకు తల్లిగా నటించాలి అన్నాడు రాజీవ్. సార్ అంది పెద్దగా. ఆమె చేతిలోంచి నీళ్ల గ్లాసు కిందికి జారి బళ్ళున బద్దలయ్యింది. ఈ కథ మిగతా భాగం రేపు చదువుకుందామండి. ఇప్పుడు పల్లవి ఏం చేస్తుంది? అభిమానం చంపుకొని అతనికి భార్యగా, అతని పిల్లలకి తల్లిగా నటిస్తుందా? వసంత్ దానికి ఒప్పుకుంటాడా? పరాయి మగవాడు తన భార్యని చూస్తేనే ఓర్చుకోలేని వసంత్
ఇంకొక మగాడికి భార్యగా నటించడానికి తన భార్య వెళితే తట్టుకోగలడా? అసలు పల్లవి దీనికి ఒప్పుకుంటుందా? అసలు వసంత్కి సర్జరీ చేయించగలదా? సర్జరీ చేయించకపోతే వసంత్ని కోల్పోయి పల్లవి బ్రతకగలదా? ఈ డౌట్స్ అన్నీ రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ కథ 2 భాగాలేనండి. స్టోరీ అయితే రాశాను, కానీ ఎడిట్ చేయటం కొంచెం కష్టమవుతుంది చేయి నొప్పితో. అందుకే 2 భాగాలుగా ఇస్తున్నాను. లేకపోతే ఒక రోజుతో ఫినిష్ అవ్వాల్సిన స్టోరీ ఇది. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.